ఏమో చెప్పండి. దేవుని యొక్క మహిమ ఎక్కడ వచ్చింది? ఆకాశం నుండి దిగి ఎక్కడికి వచ్చింది? యాజకుడు మందిరంలోనికి ప్రవేశించడానికి కూడా భయపడ్డారంట. ఏమొచ్చింది? దేవుని యొక్క మహిమ దిగి మందిరంలోకి వస్తే ఆ మహిమ దిగి వచ్చిన స్థలంలోనికి లోపల ప్రవేశించడానికి యాజకుడు కూడా శాతగల వాళ్ళు కూడా భయపడ్డారు, నిలవలేకపోయారు. అప్పుడు మందిరము ఏంటంటే సొలొమోను మహారాజు మందిరం పెట్టినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. అయితే ఈ దేవుని యొక్క మందిరముకు మనం పాడిన మాట అతి శృంగారము. దేవుని యొక్క ప్రజలందరికీ ఈ మందిరం అతి శృంగారంగా ఉండాలా? ఇందులో ఈ ప్రత్యేక గుడారంలో ఎన్ని వస్తువులు, దీపస్తంభము, దీపవృక్షము, పల్ల, మరి చాలా ఉన్నాయన్నీ కూడా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, నిబంధన మందసము, తెరలు, చాలా వస్తువులు. అంటే దేవుని యొక్క మందిరంలో అతి సుందరమైన స్థలంలో ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? దేవునికి మనం కొంత అర్పించుకోవాల్సినటువంటి వాళ్ళు మనం ఉన్నాం. అవి అర్పించుకుంటే కూడా అంత బాగా ఉంటుంది. ప్రతి శుభ్రంలో వాళ్ళు మేక వెంట్రుకలు, మరి సముద్ర వస్తువులు, కోళ్ళు, పైకప్పు, గుడారం, పలకలు, మద్దలు, తర్వాత చుట్టూ మళ్ళీ దానికి ఒక గోడ, అంటే అది తెరలతో ఉన్నటువంటి గోడ అని ఏది ఎవ్రీథింగ్ ఈజ్, ఏది కూడా అక్కడ పొదువనేటువంటిది లేకుండా వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని ఆ విధంగా వాళ్ళు నాకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా దేవుని యొక్క మందిరాన్ని మనము ఆ మహిమ అనేటువంటి వచ్చేటువంటి వారంగా మనం ఉంటాం. దానికంటే ముందుగా ఇప్పుడు టైం ఎంత అయింది? 12:15 1:15 1:15 15 1:15 అయింది.